నెట్వర్క్ మార్కెటింగ్ లో చూసాను సార్ నేను అతన్ని. అప్పుడు చాలా చిన్న పిల్లాడు. తర్వాత మేము చేసే మార్కెటింగ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా తను ఇట్లా ఒక కంపెనీ పెట్టిండు, డబ్బులు ఈ రకంగా ఉంది, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్తే విని అతను ఎట్లా నమ్ముతాము అనేసి మేము పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడైతే ఇట్లా ఉంది, మంగ్లీ ఉంది ఇందులో, ఆమె ఇతను పార్ట్నర్షిప్ లో ఈ బిజినెస్ చేస్తున్నారు, ఒకటి ఇద్దరి కలిసి పబ్బు కడుతున్నారు, దాంట్లో పెట్టి మనకు వచ్చిన లాభాలలో మనకి ఇస్తారు అని అంటే మంగ్లీ మాట విని, లేకపోతే ఆ అబ్బాయి చిన్న పిల్లాడే కదా, మాతో పాటు వర్క్ చేసిన పర్సన్ ఇంత సడన్ గా ఎట్లా ఎదుగుతాడో అన్న ఉద్దేశం కొద్ది డౌట్ తోటే ఉండి, మంగ్లీ ఎప్పుడైతే ఉంది అని తెలిసిందో ఆమె నమ్మకం మీద, ఆమె చిన్న చిన్నగా పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి మాలాంటి వాళ్ళని మోసం చేయలేదులే అన్న ఒక నమ్మకం కొద్దీ మేము ఇలా డబ్బులు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు 6 నెలల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంట్లో ఇబ్బంది ఒక రకంగా ఉంటే డబ్బులు కట్టిన వాళ్ళతోటి ఒక రకంగా ఇబ్బంది అవుతుంది. మేము ఆడవాళ్ళము 3 రోజుల నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నాయి, మీరు డబ్బులు పట్టుకొని వస్తారా లేదా అక్కడే ఉండండి, మీరు ఎన్ని రోజులు ఉంటారు పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి అంటే ఇంట్లో వాళ్ళ నుంచి బాగా ప్రెషర్ అవుతుంది. మేము బ్రతుకుతామని డబ్బులు కట్టినాం సార్, ఈ రకంగా బజార్న పడేస్తారని డబ్బులు కట్టలేదు. జర సుబ్బు సార్ దయ వల్ల ఇప్పుడు మాకు ఒక నమ్మకం వచ్చింది, మా డబ్బులు వస్తాయని. ఎందుకంటే చిన్న జీతాలకు పని చేసుకునే వాళ్ళం సార్, లక్షలంటే మేము తెచ్చి కట్టాలంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు చిన్న జీతాలకు పని చేస్తున్నాం కాబట్టి మేము కూడా ఆశపడ్డాం, డబ్బు ఎట్లా సంపాదించుకోవాలని ఆశపడ్డాం, కానీ ఈ రకంగా మోసపోతామని అనుకోలేదు. మమ్మల్ని చూసి కట్టిన వాళ్ళతోటి ప్రెషర్ చాలా అవుతుంది. ఒక్కొక్కరితో బంగారం తాకట్టు పెట్టి మరి తెచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రెషర్ కి వాళ్ళు మమ్మల్ని ప్రెషర్ చేస్తే మేము ఎప్పుడు చచ్చిపోతామని కూడా తెలియని సిచ్యువేషన్ లో ఉన్నాం సార్. దయచేసి మా డబ్బులు మాకు రావడానికి మీ సహకారం మాకు కావాలి. సుబ్బు సార్ దయ వల్ల మాకు ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికిందని అనుకుంటున్నాం సార్. మీకు నిజంగా మా అందరి తరపున చాలా ధన్యవాదాలు సార్. దయచేసి మా డబ్బులు మాకు రావడానికి సాయం చేయండి సార్. నాది 5 లక్షలు సార్. మా ఫ్రెండ్ ఒక 5 లక్షలు పెట్టింది, ఆమెను చూసి ఇంకొక అబ్బాయి 5 లక్షలు పెట్టిండు సార్. అతను అనిత, మాసు అనిత అనే అమ్మాయి నా ఫ్రెండ్. నేను పెడుతున్నా కదా, 3 సంవత్సరాల నుంచి మేము నెట్వర్క్ లో ఉన్నాము, బాగానే ఉన్నాం కానీ నమ్మకంతో పెట్టినాం సార్. సార్ ఇక్కడ జిఎన్ఐ అనే కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడితే అందులో మనకి లాభాలు వస్తే అందరికి పంచుతామని చెప్తే మేము పెట్టినాం సార్. జిఎన్ అంటే గోకుల్ నందన. మేము ఇందులో 10 lakhs ఇన్వెస్ట్ చేసాం సార్. జిఎన్ఐ కంపెనీ సార్ చెప్పాడు, ఇందులో పెడితే ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి, అందులో మీకు 5% లాగా ఇస్తామని చెప్పాడు సార్. మధుసూదన్ సార్, మధు సార్, రమావతి మధు. మంగ్లీ పేరు తీస్తా ఉన్నారు కదా, మంగ్లీని ఎప్పుడన్నా మీరు మీట్ అవ్వడం జరిగిందా? లేదు సార్, మీట్ కాలేదు. మధు సార్ కానీ మంగ్లీ అనే మేడము అక్కడ కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వస్తది, అప్పుడు అందరం కలవచ్చు అని మాకు చెప్పిండు సార్. ఫోన్ చేసినప్పుడు అందరూ మంగ్లీ వాళ్ళు మన ఇల్లు గృహ ప్రవేశానికి వెళ్తున్నామంటే కోర్ టీం వాళ్ళం అందరు అక్కడే ఉన్నారంటే, అప్పుడు మాకు మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారంటే మంగ్లీ వాళ్ళ చెల్లెల్నే కదా మధు పెళ్లి చేసుకునేది, ఇప్పుడు బిజినెస్ లో ఉంది మెయిన్ ఆమె కదా, మీరు అందరు ఆమెను చూడాలంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి ఆమె వస్తుంది, అప్పుడు అందరం కలుద్దాం మేడం అని చెప్పారు సార్. మంగ్లీని కలుద్దాం అని చెప్పారు. ఇక్కడ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు శివ అని చెప్తా ఉన్నారు కదా, శివ నిజంగానే ఉన్నాడా లేదంటే ఈ మంగ్లీ మీద ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఈ 1 week నుంచి జరుగుతా ఉంది స్టోరీ. అంటే మంగ్లీ ఫేమ్ లో ఉంది కాబట్టి కష్టపడి బయటకు వచ్చింది ఒక అమ్మాయి కాబట్టి, ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అమ్మాయి పేరు అడ్డం పెట్టుకొని మనం మాట్లాడితే మన డబ్బులు మనకు వస్తాయని ఇంటికి తో మాట్లాడినట్టు అనిపిస్తా ఉంది. అక్కడికి వెళ్ళి కలిసారా మీకు ఆ టైంలో? ఎవరెవరైతే ఇప్పుడు మోసం చేయాలనుకున్నప్పుడు ఓపెన్ అన్నప్పుడు అందరిని పిలిపించేసామంటే సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళ దగ్గరే ఉంది అనమాట. ఇక్కడ పర్సనల్ క్వశ్చన్స్ కావు. అవును ఎగ్జాక్ట్లీ మీరు అడగాలి. మంగ్లీ గారిని ఆ టైంలో వాళ్ళ ఇంటికి అలా విల్లాకి వెళ్ళినప్పుడు మంగ్లీ మీకు ఎవరికైనా కలవడం జరిగిందా? మాకు ఎవరికి కలవడం లే. ఆమె హై లెవెల్ ఉంటది, ఆమె ఒకటేసారి మనం చూపించేద్దాం. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ ఊరు దగ్గరనే, గుత్తి దగ్గర జొన్నగిరి అనే విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, వాళ్ళ తండ దగ్గర ఉంటది, అక్కడే సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకునేది. వాళ్ళ తమ్ముడు తీసుకుంటాడు, తమ్ముడు ఫోటోది. ఇవన్నీ అడిగేది మీరు చెప్పండి, ఏం జరిగిందో మాకు తెలియదు కదా. బ్యాక్ ఎండ్ గా వాళ్ళు చూసుకుంటారు, నేను మొత్తం అడుగుతున్నాం అంతే. ఆ పిల్లోడు మాకు ఒక 4 సంవత్సరాల నుంచి తెలుసు, కానీ ఆ పిల్లోని మేము నమ్మి పెట్టడం అన్నమాట. మంగ్లీ నమ్మారా? మంగ్లీ నమ్మినాము, మంగ్లీ ఉన్నందుకే మేము ఇన్వెస్ట్ చేసాం. నమ్మడానికి మీకు ఏంటి రీజన్స్ ఏంటి? ఆ పిల్లోడు మా టీం మొత్తం ఉంది, ఒక 30 మంది ఉన్నారా. అక్టోబర్ లో మీ టీము కర్నూలు గానీ, గద్వాల్ గానీ, డోన్ గానీ, ఆదోని గానీ, అక్టోబర్ లో వాళ్ళ చెల్లితో ఎంగేజ్మెంట్ ఉంది, ఫిబ్రవరిలో పెళ్లి ఉంది. 5,000 మందితో రావాలి మీరు.
మాకు ఫోటోలు ఎవరు చెప్పారు ఈ మాట? రమావత్ మాకు చెప్పినాడు. ఓకే. మధు మధు వాళ్ళ apartment- తమ్ముడు మీకు ఎట్లా తెలుసు? మధు పరిచయం చేసినాడు. ఆయనతో పాటే తిరిగేవాడా? ఏమని పర్చేజ్ చేసిన? బిజినెస్ లో భాగంగానా? బిజినెస్ లో పార్ట్నర్ గా చెప్పినాడు. ఇక్కడ మనకి డోన్ దగ్గర కర్నూలు దగ్గర డోన్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకున్నాడు. ఇందులో వీళ్ళు కూడా పార్ట్నరే. శివ ఎప్పుడన్నా మీతో మాట్లాడే ప్రయత్నం చేశాడా? మాతో మాట్లాడా, మాతో ఫోటో కూడా దిగినాడు. ఏమన్నాడు? ఏం మాట్లాడాడు మీతోని? ఇట్లా బిజినెస్ బాగుంటది, మీరు కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, జహీరాబాద్ లో ల్యాండ్ ఉంది, డోన్ లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, పబ్ ఉంది. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ మనీ వస్తుంది, మధుతో పాటు రన్ కాండి అని చెప్పి చెప్పాడు అనమాట. ఓకే. మీరు మంగ్లీ విల్లాకి వెళ్ళానని చెప్పారు కదా, ఎంత మంది వెళ్ళారు? వెళ్ళినప్పుడు మంగ్లీ ఉందా లేదా? మేము ఒక 5-6 మంది ఉన్నాం ఇక్కడ, 8 మంది ఉన్నాం ఇక్కడ. మేము ఇప్పటికి ఒక 7 times వెళ్ళింటాం. అంతా 3 bedroom ఉంటది, 15th floor. అన్ని చూసాను అక్కడ ఉన్నటువంటి. వీడియో కూడా తీసుకున్నారా? ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఆ మంగ్లీ ఏదైతే విల్లాలు ఉంటుందో అక్కడ ఉంది. ఓకే. సాంగ్స్ వాడే కిట్ మొత్తం అంతా చూసాను అనమాట. అన్ని ఉన్నాయి అక్కడ? అన్ని ఉన్నాయి. ఓకే. మాది ఇంకా ఫోటోలు ఏమైనా ఉన్నాయా? గోడలకు ఆమె ఉన్నాయి. ఉన్నాయా? ఓకే. వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇది ఓన్లీ అన్న, మీరు అర్థం చేసుకోండి, ఓన్లీ జనాల క్లారిటీ. అంటే ఏదో ఊరికే బురద వెళ్తారని కొంతమంది అంటారు కాబట్టి నిజమా కాదని బురద జల్ల. ఇప్పుడు నేను ఏమంటానంటే, వీఆర్ కమింగ్ ఫ్రమ్, అంటే మేము కూడా దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. ఒక వ్యక్తి మీద దయచేసి మేము ఎవ్వరం బురద జల్లం. ఇక్కడ ఏంటంటే బాధితులు నమ్మడానికి ఆవిడ పేరు వాడుకున్నప్పుడు ఆవిడ అతని మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? పోనీ ఇంత జరుగుతుంటే, ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి తనని ట్రోల్ చేసిండని చెప్పేసి, ఆ మేడిపల్లి స్టార్ అని ఒక అబ్బాయిని ట్రోల్ చేసిందనని తిట్టిందనంటేనే వెంటనే కమిషనర్ సిపి సజ్జనార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టి, సిపి సజ్జనార్ దగ్గర నుంచి ఆయన కొట్టి, అంటే అదే దానికి కంపారిజన్ లేదు. చెప్పాలంటే ఒక ఆడపిల్లను ఆ విధంగా బూతులు మాట్లాడి ట్రోల్ చేయడం అనేది దానికి దీనికి సంబంధం లేదు. నేను ఎందుకు వల్గర్ లాంగ్వేజ్ ఉంది ఆ సాంగ్ లో. సజ్జనార్ సార్ కంపల్సరీ రియాక్ట్ అవ్వాలి. నేనేమంటానంటే వల్గర్ లాంగ్వేజ్ ఉంది, మరి ఇక్కడ 100 మంది రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. అది క్వశ్చన్ చేయండి. అదే అంటే నేనేమంటానంటే వల్గర్ లాంగ్వేజ్, ఇప్పుడు తిడితే నోటితో మాట అనేది ఒక రోజు ఉండదు, కానీ ఇలా బతుకుల మీద దెబ్బ కొట్టింది. దాని గురించి క్వశ్చన్ చేయండి, ఎందుకంటే దానికి దీనికి కంపారిజన్ లేదు. కంపారిజన్ ఉంది ఆల్రెడీ. ఒక నిమిషం, కంపారిజన్ ఉంది. ఒక చిన్న ఇష్యూకి నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేసినంత నువ్వు, నీ మీద అలిగేషన్ వస్తున్నప్పుడు, నీ తమ్ముడు దాంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు, నువ్వు వాడితో సంబంధం డైరెక్ట్ కలిగి ఉన్నప్పుడు, నేను ఏంటి ఇలా ప్రెస్ మీట్కి వెళ్తాను అన్నప్పుడు నువ్వు వాడితో నాతో డైరెక్ట్ మాట్లాడించినప్పుడు, ఇంత జరుగుతున్న నువ్వు వాడి మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? ఆయన ఎందుకు తీసుకొచ్చి అప్పగించట్లేదు? ఇంత జరుగుతుంటే కనీసం నువ్వైనా లైవ్ లోకి ఎందుకు? బర్త్డే పార్టీకి సంబంధించి ఇష్యూ బయటకు రావడంతో మాకు తెలియదండి, మాకు పర్మిషన్ తీసుకోవడానికి, పోలీస్ పర్మిషన్ తీసుకోవడానికి తెలియదండి, అదండి ఇదండి క్షమించండి అని వచ్చిన మీరు మంగ్లీని, ఇంత జరుగుతుంటే మరి మీరు ఎందుకు మీడియా ముందుకు వచ్చి నాకు సంబంధం లేదని అంటున్నారు? మీకు సంబంధం లేదంటానికి ఒక ప్రూఫ్ చూపించండి. మీకు సంబంధం ఉందంటానికి మా దగ్గర ఐ విట్నెస్లు ఉన్నారు, వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు, మంగ్లీ తమ్ముడు డైరెక్ట్ వీళ్ళతో కలిసి ట్రావెల్ అయ్యిండు, వాళ్ళతో చాటింగ్ చేసిండు, వాళ్ళతో పెట్టుబడులు పెట్టమంటూ మేమే ఉన్నాం, మేము చూసుకుంటాం అని చెప్పేసి అన్న అన్ని మాటలు ఉంటే, ఆవిడ ఒక చిన్న పోస్ట్ చెప్పేస్తే దానికి పెట్టుకుని అదే రోజు సరే మంగ్లీని పక్కన పెట్టండి, శివతో ఒక సంతకం పెట్టించుకుంటే బాగుంటది కదా ప్రామిసర్ నోట్ లో. వాళ్ళు బిజినెస్ లో ఉన్నారు కదా, ఇంకా బ్యాక్ ఎండ్ చూసుకుంటారు. అయితే ఆశావాహులు ఎలా ఉంటారంటే, నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ ఎక్కువ రిటర్న్స్ వీళ్ళందరినీ గోవాలకు తీసుకెళ్లడం, వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళటం, వీళ్ళందరినీ ఒక హోటల్కి తీసుకెళ్లి, ఖరీదైన హోటల్కి తీసుకెళ్లి భోజనం చేస్తే టిప్ ఒక 10,000 ఇచ్చేసేవాడట. ఊర్ల నుంచి వచ్చిన వీళ్ళందరూ ఎలా అనుకుంటారమ్మా, నిజంగానే ఇది కోట్లలో బిజినెస్, నిజంగానే మనం పెట్టి 5-10 లక్షలకి ఏముంటదిలే అని చెప్పేసి దీన్ని అంతగా లాగల. ఇక్కడ ప్రధానంగా వీళ్ళు నమ్మడానికి కారణం ఏంటంటే, మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ అతనితో రెగ్యులర్ గా తిరగడం, ఈ గోకుల్ నందన కంపెనీ ప్రారంభోత్సవానికి రావటం, వీళ్ళందరితో మాట్లాడడం, అదే విధంగా వీళ్ళందరూ కూడా 7-8 సార్లు మంగ్లీ ఫ్లాట్, కోకాపేటలో ఉన్న మంగ్లీ ఫ్లాట్ కి తీసుకెళ్ళటం, ఇవన్నీ చేస్తే ఎవరు నమ్మరండి? ఓకే. ఇప్పుడు మంగ్లీ ఒక వాడు అన్న, మంగ్లీ ఫ్లాట్ కి వెళ్ళారు కదా, మంగ్లీ దాని గురించి క్వశ్చన్ చేసిరా? ఈ ఫ్లాట్ నీదే కదా, నీకు సంబంధం లేనప్పుడు నీ ఫ్లాట్ కే వచ్చినాం కదా, సమాధానం చెప్పలేదు ఆవిడ. మొన్న పోస్ట్ పెట్టింది కదా సార్, సోషల్ మీడియాలో వచ్చేదానికి సంబంధం లేదని చెప్పింది కదా. మేము మొత్తం ఒక 20-30 మంది కామెంట్ పెట్టినాం, మేడం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మాట్లాడనని చెప్తే వెంటనే మమ్మల్ని బ్లాక్ చేసేసింది, కామెంట్ సెక్షన్ మొత్తం తీసేసింది. తప్పు లేనప్పుడు మాకు ఆన్సర్ చేయాలి కదా. మీరు మధుతోని ఫైట్ చేయడం చాతగాకనా మంగ్లీ పేరు తీసుకోవడం? మధు ఎక్కడుండు? లీగల్ గానే వెళ్తున్నాం. దీనికి ఆన్సర్ చెప్తా సార్. లాస్ట్ 25 days కిందట మా కర్నూలు దగ్గరకు వచ్చాడు. కర్నూలు దగ్గరకు వచ్చినప్పుడు నేను ల్యాండ్ రాసిస్తా మీకు కలర్కి చేస్తా అని చెప్పినాడు. మళ్ళీ 25 days నుంచి కాల్ లేదు మధుది, ఉన్న నెంబర్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మొన్న సార్ న్యూస్ వచ్చింది కదా, అప్పుడు మంగ్లీ మేడం సార్ ఫోన్ చేపించి మధు పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేసింది. ఇప్పుడు మధు పర్సనల్ నెంబర్ ఈ మేడం దగ్గర ఎందుకు ఉంటది? ప్రెస్ మీట్ తర్వాత మీకు ఏమైనా కాల్ చేసిందా? మా కర్నూలుకి వచ్చి మా వాళ్ళతో శివానా
శివ చౌహాన్ మా వాళ్ళతో అంతా దిగినాడు. టెంపుల్ కి వెళ్ళినాడు, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు. మా వాళ్ళతో చాలా ఫేమస్. అక్కడ కూడా టెంపుల్ లో కూడా మా వాళ్ళు ఫోటోలు దిగారు అన్నట్టు. ఒక నిమిషం. అయితే ఇంకా ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తా. మీరు మీ పేరు ఏంటండి, మీరు ఎంత పెట్టారు? అమ్మ ఒకసారి ఇట్రా. దళితులు మా బాధితులు కూడా దళితులు చాలా మంది ఉన్నారు సార్. చాలా ఇది చూడండి, ఈవిడకి 3 ఆడపిల్లలంట. వాళ్ళ ఆయన 5 లక్షల కోసం ఆయన గారు చాలా గొడవ పడుతున్నారట. అమ్మ చెప్పండి, మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి? అందరికి నమస్తే, మాది కర్ణాటక. మైక్ లో అన్నిట్లలో ఉన్నాయి. అందరికి నమస్తే, నాది కర్ణాటక. నా పేరు భీమమ్మ. నేను ఒక కంపెనీ పెడతాము అని ఒక ఆశ చూపించినందుకు మీకు 5% ఇంట్రెస్ట్ ఇస్తానందుకు నాది ఉన్న ఒక ల్యాండ్ 3 లక్షల ల్యాండ్ ఉన్నది, ఇల్లు చిన్నగా. ఆ ల్యాండ్ కట్టుకోవాలనుకున్న స్థలంలో ఆ ఒక 5% ఇంట్రెస్ట్ వస్తుంది అన్న కాబట్టి దాని ఆశ చూసి ముందర నేను 5 లక్షలకు 5 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది అన్న ఇంటెన్షన్ తోని అన్నందుకు నేను ఆ ల్యాండ్ అమ్మి కాసి ఒక 3 లక్షలు ఆడు వస్తే మిగతా 2 లక్షలు బయట 3 ఇంట్రెస్ట్ తెచ్చి నేను 5 లక్షలు ఒక కంపెనీ మీద పెడతా అన్నందుకు ఇచ్చాను సార్. ఇప్పుడు నేను ఇచ్చి మినిమం 8 నెలలు అవుతుంది, ₹1 ఇంట్రెస్ట్ కూడా లేదు సార్. అక్కడ ఉంటే మాకు ఆన్సర్ కూడా లేదు. మీకు ప్రామిసర్ నోట్ లో ఏమని రాసి ఇచ్చిండు? మిత్తి ఎప్పుడెప్పుడు ఇస్తున్నాడు, ఎన్ని రోజులకి ఇస్తున్నాడు? 3 months 1 month కా? 1 month 1 నుండి 3వ తారీఖు లోపల నీకు వేస్తామని చెప్పారు సార్. 1వ నెల పడ్డది సార్, మాకు మా అకౌంట్ కి పడ్డది సార్ డైరెక్ట్. 1వ నెల పడ్డది. మిగతా ఇప్పటి నుండి 7 months మాకు ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు సార్. మాకు ఇప్పుడు మేము రోడ్డు మీద పడ్డాం సార్. ఉన్న ప్రాపర్టీ అమ్ముకొని మేము ఇచ్చిన మేము ఆడికెళ్ళి ఉండదు సార్. మీకు రోడ్డు మీద పడ్డాం. మాకు ఎట్లా న్యాయం చేసి మా పైసలు మాకు వచ్చేట్లాగా చేయండి సార్. మీ క్వశ్చన్ మీకు అందరికి కోరుతున్నాను నేను. మా టీం కర్ణాటక టీం ఓన్లీ 46 lakhs మొత్తం పెట్టాం మేము. 46 lakhs మా కర్ణాటక మొత్తం మా టీం సార్. కర్ణాటక వాళ్ళు ఇట్రండి, ఇక్కడ రండి. కర్ణాటక వాళ్ళు అంత ఇట్రండి. అమ్మ మీరు వెనక జరగండి. అమ్మ మీరు రండి. లాయర్ సుబ్బన్న ఒక్క వర్డ్ ఇక్కడ మర్చిపోతే. ఇక్కడ మీరు అంటే ఎన్ని వందల కోట్లు అని చెప్పారు మీరు? 150 కోట్లు. మరి ఇక్కడ వీళ్ళు మొత్తం వీళ్ళేనా 150 కోట్లకు సంబంధించి? 150 కోట్లకు సంబంధించిన వీళ్ళు ఉన్నారు. సర్దార్ అని చెప్పేసి వాళ్ళ ఊరు వట్టిపల్లి తాండాకి సంబంధించిన ఆయన, అదే విధంగా రామ్ అని వాళ్ళ ఊరికి సంబంధించిన ఆయన, ఇంకొక అనస్థీషియా డాక్టర్ ఒక ఆయననుండు. ఇది అది మన ఎల్బీ నగర్ దగ్గర, అది బిఎన్ రెడ్డి దగ్గర. వీళ్ళందరూ ముందు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. సార్ మేము మా చుట్టుపక్కల 7 తాండాల్లో మేమే 200 కోట్లు ఇచ్చినాం సార్ అని. వాళ్ళు ఈ రోజు రావాలి. మీకు సర్దార్ తో ఇప్పుడు ఫోన్ కూడా చేపిస్తా. మీకు ఇప్పుడు లైవ్ లో వాళ్ళ ఊరి వట్టిపల్లి తాండాకి సంబంధించినటువంటి సర్దార్ తో మీకు ఫోన్ కూడా చేయించి మాట్లాడతా. దాన్ని కూడా కావాలంటే మీరు ఒకసారి వినండి. విన్న తర్వాత మీరు మాట్లాడండి. సో ఎవరైతే వట్టిపల్లి తాండాకి సంబంధించినటువంటి సర్దార్ ఉండో ఆ సర్దార్ కూడా వీళ్ళ ఈ 150 కోట్లు 200 కోట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంతో మంది ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కర్ణాటక వెళ్ళేరి వెనకెళ్ళి జాక్కుంటారు ఎందుకయ్యా, ముందు మాట్లాడండి అమ్మా. నమస్తే సార్, నేను కర్ణాటక నుంచి వచ్చాను. ముందుకు రండి. నమస్తే సార్, నేను కర్ణాటక నుంచి వచ్చాను. మా టీం నుంచి 46 లక్షలు వెళ్ళిపోయింది. మధు సార్ మనకి 5 నుంచి వడ్డీ ఇస్తానని చెప్పి మళ్ళీ మన దగ్గర వసూలు చేశారు. అది చాలా అన్యాయం జరిగింది. మాకు అన్యాయం చేయాలంటే ఈ డబ్బు ఎక్కడైతే వెళ్ళింది అది మాకు రిటర్న్ రావాలని కోరుకుంటున్నాము. మేము అందరు ఆడపిల్లలు చాలా రోడ్డు మీద పడినాం కాబట్టి మీరు ఏదైతే ఈడ చేస్తున్నారు ఆ మధు రామవత్ దగ్గర మా డబ్బు అనేది మాకు వసూలు చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు కర్ణాటక వాళ్ళు ఎవరున్నారు? సార్ నమస్కారం సార్, మేము కర్ణాటకకి వచ్చాము. మేము జిఎన్ఐలా ఇన్వెస్ట్మెంట్ చేశాం సార్. మా టోటల్ టీము 46 లక్షలు టోటల్ గా. కర్ణాటక టీము 46 లక్షలు సార్. మీకెవరు, మీకంటే ముందు ఎవరు అంటే మీకు ఇది ఇలా పెడదామని మీకు మోటివేషన్ చేసింది ఎవరు? హెచ్కేఆర్ సార్. హెచ్కేఆర్ హేమకాంత్ రెడ్డి. ఓకే. ఆయన తర్వాత మధు సార్. ఓకే. మధు వాళ్ళ ఇల్లు తెలుసా మీకు? రమవత్ మధు వనం రిసార్ట్ కు రమ్మన్నారు. వనం రిసార్ట్ లో పీపీటీ మొత్తం ఓపెన్ చేసి ఆడ ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకి ఎట్లా ఇన్కమ్ వస్తుంది, సో జిఎన్ఐ కంపెనీ ద్వారా మీకు ఎట్లా ఇస్తాము అనేది వాళ్ళు ఆడ ఎక్స్ప్లెయిన్ చేసి పీపీటీ మొత్తం చెప్పిండ్రు సార్. ఆడ
అన్న ఇక్కడ ఒక మేజర్ క్లారిటీ, మిత్తికి ఇచ్చారా మీరు పైసలు, లేదంటే కంపెనీకి మీకు లింక్? లేదు లేదు, ల్యాండ్ మీద పెట్టి ఇస్తామన్నారు. ఓకే, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ జహీరాబాద్ నారాయణ ఖేడ్ అయితే వీళ్ళు ఏంటంటే ఈ జిఎన్ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టండి. దీంట్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే బిజినెస్ జరుగుతుంది. ఇందులో మేము మన గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, అదే విధంగా మనం రియల్ ఎస్టేట్ మీద కూడా వెళ్తాను. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి మీకు 2 సెంట్ల 5 సెంట్లు ల్యాండ్ మీకు ఉచితంగా ఇస్తాం అని చెప్పి ఇందులో పెట్టుబడులు పెట్టి లాభాలు వచ్చేంత వరకు మీకు వడ్డీ ఇస్తానని చెప్పేవాడంట. అంతేనా? ఓకే ఓకే. ఇంకా మీరు తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్ణాటక నుండి వచ్చాం సార్. నా పేరు బుగ్గోజీ. మాకు 5 లక్షలు ఇస్తే 5 సెంటీల భూమి మీకు ల్యాండ్ ఇది జైరాబాద్ దగ్గర ఇస్తామంటని చెప్పండి సార్. ఓకే, మా ల్యాండ్ అక్కడ మా కుదబెట్టి ఇక్కడ సిటీ ఇలా మంచి దొరుకుతుంది కదా, అక్కడ గవర్నమెంట్ కూడా ఇది అవుతుంది, మాకు కూడా ల్యాండ్ వస్తుంది అని చెప్పి ఆశపడి పెట్టినాం సార్. మీరు ఎలా పెట్టారు? అంటే మిత్తి వస్తుంది, ల్యాండ్ కూడా వస్తుంది అని ఆశపడ్డారు. ఇంకోటి అక్కడ అందరు ల్యాండ్ ఇట్లా 60 ఎకరాలు తీసుకుంటున్నాము. 60 ఎకరాల్లో మీరు అన్నారా? ల్యాండ్ మీకు చూపించారా? చూపించను సార్. ల్యాండ్ చూపించారా? ఎప్పుడైతే పైసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారో అప్పుడు ల్యాండ్ కాడికి మిమ్మల్ని తీసుకెళ్తామట అని చెప్పి. మీరు ఎలా పెట్టారు డబ్బులు? ఇదంతా గ్యాబ్లింగ్ మొత్తం ఆన్లైన్ ఆన్లైన్